మీరు ఒక సినిమాటిక్ మూవీ సీన్ క్రియేట్ చేయడానికి కెమెరా, యాక్టర్స్, లొకేషన్, లైటింగ్, భారీ బడ్జెట్ ఇవన్నీ అవసరమని అనుకుంటున్నారా? ఇకపై అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ ఫ్లో AI మీ ఊహలను సినిమాటిక్ విజువల్స్గా మార్చేలా డిజైన్ చేయబడింది. మీరు సినిమాటిక్ సీన్స్, AI క్యారెక్టర్స్, అమేజింగ్ లొకేషన్స్, కెమెరా మూవ్మెంట్, స్టోరీ బోర్డ్స్, మల్టిపుల్ సీన్స్ ఇవన్నీ AIతో క్రియేట్ చేయడానికి గూగుల్ ఫ్లో ఉపయోగించవచ్చు. అంటే మీరు ఒక డైరెక్టర్ అనుకోండి. మీ చేతిలో కెమెరా లేదు, మీ దగ్గర యాక్టర్స్ లేరు, స్టూడియో లేదు, కానీ మీ దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని విజువల్ స్టోరీగా మార్చడంలో గూగుల్ ఫ్లో AI మీకు ఒక AI ఫిల్మ్ మేకింగ్ అసిస్టెంట్లా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి గూగుల్ ఫ్లో AI వెబ్సైట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ గురించి A to Z డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్లో labs.googleflow.ai అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఫ్లో వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ నా జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను, మీరు కూడా సైన్ ఇన్ అవ్వండి. నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కింద కనబడతాయి. ఇలా కాదు, మీరు ఒక ఫ్రెష్ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఈ కనబడే మొత్తాన్ని ఈ వెబ్సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఫస్ట్ నేను ఈ వెబ్సైట్ మీకు ఈజీ అయిపోవడం కోసం ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి బేసిక్గా ఒక 2 minutes లోపు చెప్తాను, తర్వాత డీటెయిల్గా చూద్దాం. కింద ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని చాట్ బాక్స్ అనొచ్చు, లేదంటే ప్రాంప్ట్ బాక్స్ అనొచ్చు. ఇందులో మనం ప్రాంప్ట్ ఇస్తాం. మనం ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకున్నా, వీడియో జనరేట్ చేద్దాం అనుకున్నా ఆ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇమేజ్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. అదే మీరు వీడియో జనరేట్ చేద్దాం అని అనుకుంటే వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అని జనరేట్ చేసే ముందు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియో ఉంటే వీడియో జనరేట్ అవుద్ది, ఇమేజ్ ఉంటే ఇమేజ్ జనరేట్ అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ ఏజెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మన అవసరానికి తగ్గట్టుగా యూస్ చేస్తాం. దీని పక్కన ప్లస్ మెన్యూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఇమేజెస్, వీడియోస్, వాయిసెస్, క్యారెక్టర్స్, అవతార్, అప్లోడ్స్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. వీటి గురించి కూడా చెప్తా. ఇక మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నాము అంటే ఇక్కడ మనకి క్యారెక్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మన ఓన్ క్యారెక్టర్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. దీని కింద మన గూగుల్ ఫ్లో టూల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి కేటగిరీ పరంగా ఉంటది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ కి సంబంధించిన టూల్స్, ఇక్కడ నుంచి వీడియోకి సంబంధించిన టూల్స్, కింద అబ్జర్వ్ చేశారు అంటే ఎక్స్పెరిమెంటల్ అని 3 టూల్స్ ఉంటాయి. నేను నార్మల్ గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడం నాకు ఇంటర్ఫేస్ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళిపోవాలి అంటే పైన ఆల్ మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మీరు స్టార్టింగ్ కి వచ్చేస్తారు. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ట్రాష్, కొలాప్స్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. కొలాప్స్ ఏంటంటే నాకు లెఫ్ట్ సైడ్ ఈ ఆప్షన్స్ అన్ని కొంచెం డిస్టర్బెన్స్ గా కనబడుతున్నాయి, ఈ నాకు సైడ్ కి వెళ్ళిపోవాలి అంటే కొలాప్స్ మీద క్లిక్ చేసాము అంటే సైడ్ కి వెళ్ళిపోతాయి. మళ్ళీ కొలాప్స్ మనకి ఎక్స్పాండ్ కింద చేంజ్ అవుద్ది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఈ ట్రాష్ గురించి, టూల్స్ గురించి, సీన్స్ గురించి, క్యారెక్టర్స్ గురించి కూడా ఇదే వీడియోలో డీటెయిల్ గా చెప్తా. ఇప్పుడు మీకు ఈ వెబ్సైట్ మీద ఒక ఐడియా వచ్చే ఉంటది. ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. ఈ ఆప్షన్స్ గురించి చూసే ముందు ప్రెసెంట్ మనకి జియో ఆఫర్ నడుస్తుంది. ఎవరి దగ్గర అయితే జియో సిమ్ ఉంటుందో వాళ్ళు ఈ వెబ్సైట్ ని ప్రో అకౌంట్ కింద ఫ్రీగా మార్చుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ప్రో అకౌంట్ కింద మార్చుకుంటారో మీకు ప్రతి మంత్ 1000 క్రెడిట్స్ చొప్పున 18 months వరకు యాడ్ అవుతూనే ఉంటాయి. అసలు ప్రో అకౌంట్ కింద ఎలా మార్చాలి అన్న వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను. మీరు కూడా ప్రో అకౌంట్ కింద మార్చుకుందాం అని అనుకుంటే ఈ వీడియో చూడండి. ఫస్ట్ మనం ఈ ప్రాంప్ట్ బాక్స్ లో ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ గురించి చూద్దాం. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్, వీడియో 2 ఆప్షన్స్ వస్తాయి అన్నాను కదా. ఫస్ట్ మనం ఒక ఇమేజ్ జనరేట్ చేద్దాం. మీరు ఇమేజ్ జనరేట్ చేద్దాం అని అనుకుంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. దీని కింద మనకి సైజెస్ ఉంటాయి. 1:1 వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రామ్ సైజ్, 9:16 వచ్చేటప్పటికి యూట్యూబ్ షార్ట్ సైజ్. ఇలా కాకుండా యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, హెచ్డి కానీ ఫుల్ హెచ్డి కానీ, ఆ సైజెస్ కావాలి అంటే 16:9 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీని కింద నానో బనానా వెర్షన్స్ ఉంటాయి. మనకి నానో బనానా ప్రో, నానో బనానా 2, నానో బనానా 2 లైట్. నేను వచ్చేటప్పటికి నానో బనానా ప్రో వెర్షన్ యూస్ చేస్తున్నా.
మీకు ఒకవేళ ప్రో వెర్షన్ అవైలబుల్ గా లేకపోతే కింద ఉన్న వెర్షన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కింద వచ్చేటప్పటికి 1 2 3 4 అని ఉంది కదా, మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ జనరేట్ చేస్తే మీకు ఎట్ ఏ టైం ఎన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వాలి. ప్రెసెంట్ అయితే 1 ఇమేజెస్ జనరేట్ అయ్యేలా సెట్ చేసి ఉంది. మీకు మీరు ఇచ్చిన ప్రాంప్ట్ తో 4 ఇమేజెస్ జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ 4 సెలెక్ట్ చేసుకుంటారు. మనకి ఇమేజెస్ కి వచ్చేటప్పటికి ఎటువంటి క్రెడిట్స్ మైనస్ అవ్వం, మన ఎన్ని ఇమేజెస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. నేను 4 ఇమేజెస్ జనరేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఈ నానో బనానాలో మన ఇమేజెస్ ని ఎలా మోడిఫై చేసుకోవాలి, అలాగే ఇమేజెస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, మీ దగ్గర ఏమైనా డ్యామేజ్ ఫోటో ఉంటే ఎలా రిపేర్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి, లైటింగ్ తక్కువ ఉన్న ఇమేజ్ కి లైటింగ్ ఎలా ఇవ్వాలి, డ్రెస్ స్టైల్ ఎలా మార్చాలి, డ్రెస్ కలర్ ఎలా మార్చాలి, ఇలాగ 1 కాదు 2 కాదు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తే ఈ క్లాసెస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి కొంచెం బోర్ వచ్చుద్ది. అందుకని నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏమీ చెప్పట్లేదు. మీకు ఒకేలా ఈ నానో బనానా మీద ఫుల్ గ్రిప్ కావాలి అంటే ఆ వీడియో లింక్ పైన ఇస్తాను, క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. మీకు నానో బనానాలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ప్రెసెంట్ అయితే ఒక ఇమేజ్ జనరేట్ చేసి చూపెడుతున్నా. నేను ఆల్రెడీ ఇక్కడ ప్రాంప్ట్ టైప్ చేశాను. ఇక్కడ నా రెఫరెన్స్ ఇమేజ్ తో నేను ఒక టెంపుల్ ముందు నించొని బ్లాగ్ చేస్తున్నట్టుగా కావాలి అని ప్రాంప్ట్ ఇచ్చా. నేను ఆల్రెడీ అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చి అది ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద ఎలా మార్చాలి అన్న వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను, క్లిక్ చేసి ఆ వీడియో చూశారు అంటే మీరు కూడా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్ లాగా ప్రాంప్ట్ ఇవ్వగలరు. ఈ వీడియోతో పాటు నేను ఇంకో వీడియో కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో అసలు మనకి ప్రాంప్ట్ రూల్స్ ఏంటి, అసలు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అన్నది డీటెయిల్ గా చెప్పాను. ఈ వీడియో లింక్ కూడా పైన ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ టైప్ చేశాను. నెక్స్ట్ నేను నా రెఫరెన్స్ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నా. ప్లస్ మెన్యూ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ అప్లోడ్ మీడియా అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఫోటో అప్లోడ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు, మనకి స్పీడ్ గానే అప్లోడ్ అయిపోద్ది. చూడండి మనకి ఫోటో ప్రివ్యూ వచ్చింది, కింద యాడ్ టు ప్రాంప్ట్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి ఇమేజ్ ఇక్కడ యాడ్ అయిపోద్ది. నేను సింపుల్ గా ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది, ఇక్కడ క్లిక్ చేయడం నేను ఎట్ ఏ టైం 4 ఇమేజెస్ జనరేట్ అవ్వాలి అని సెట్టింగ్ పెట్టుకున్నాను కదా, దానికి తగ్గట్టుగా నాకు 4 ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. చూడండి 4 ఇమేజెస్ పెట్టాను కాబట్టి 4 ఇమేజెస్ జనరేట్ అయినాయి. మీరు ఇందులో నచ్చిన ఫోటోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ఇమేజెస్ ని డౌన్లోడ్ చేయొచ్చు. మీరు ఏ ఇమేజ్ మీదకి వెళ్ళినా ఇక్కడ 3 డాట్స్ కనబడతాయి, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో 2K సైజులో నాకు డౌన్లోడ్ అవ్వాలి. ఇలా క్లిక్ చేయడం కొంచెం టైం తీసుకొని 2K సైజులో డౌన్లోడ్ అయిపోద్ది. సరే కదా, 2K సైజులో మనకి ఇమేజ్ జనరేట్ అయింది. ఈ ఇమేజెస్ ని మీరు మోడిఫై చేసుకోవాలి అన్నా మోడిఫై చేసుకోవచ్చు. వెనకాల ఒక ఆవు వస్తున్నట్టు, లేదంటే ఒక కుక్కను యాడ్ చేయాలి అన్నా ఇలాగా మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఏదైనా చేయొచ్చు. సపోజ్ నాకు ఇమేజ్ లో యాడ్ అవ్వాలనుకోండి, ఆ ఇమేజ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ప్లేస్ లో యాడ్ అవ్వాలో ఆ ప్లేస్ లో డ్రా చేసుకొని యాడ్ డాగ్ అని ప్రాంప్ట్ ఇచ్చి సబ్మిట్ అన్నారు అంటే మీకు డాగ్ యాడ్ అయిపోద్ది. ఇలాగ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం, రీప్లేస్ చేయడం, వీటి గురించి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పాను. ఇందాక నేను సజెస్ట్ చేసిన వీడియో చూసారు అంటే మీ డౌట్స్ అన్ని ఆ వీడియోతో క్లియర్ అయిపోతాయి. ఇమేజ్ గురించి చూసారు కదా, నెక్స్ట్ దీని పక్కన వీడియో కింద మనకి ఫ్రేమ్స్, ఇంగ్రీడియంట్స్ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. ఫ్రేమ్స్ వచ్చేటప్పటికి మీకు స్టార్టింగ్ ఫ్రేమ్, ఎండింగ్ ఫ్రేమ్. మీకు స్టార్టింగ్ ఫ్రేమ్ ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ ఫ్రేమ్ ఎక్కడతో ఎండ్ అవ్వాలి అన్నది మన ఇమేజెస్ ఇక్కడ క్లిక్ చేసి అప్లోడ్ చేసుకుంటాం. ఇలాగ నాకు ఫ్రేమ్స్ తో రన్ అవ్వకూడదు, జస్ట్ నేను ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ అప్లోడ్ చేస్తే నాకు వీడియో జనరేట్ అయిపోవాలి అంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీని కింద మీకు వీడియో ఏ సైజ్ లో జనరేట్ అవ్వాలి, 9:16 వచ్చేటప్పటికి యూట్యూబ్ షార్ట్ సైజ్, 16:9 వచ్చేటప్పటికి హెచ్డి గానీ ఫుల్ హెచ్డి గానీ. నెక్స్ట్ దీని కింద మోడల్స్ ఉంటాయి. ఒమ్ని ఫ్లాష్ మనకి లేటెస్ట్ మోడల్, ఇది ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఒకేలా ఒమ్ని ఫ్లాష్ యూస్ చేస్తే ఒక్క వీడియో జనరేట్ చేయడానికి 15 క్రెడిట్స్ మైనస్ అవుతారు. ఇక్కడ మనకి 10 సెకండ్స్ వీడియో జనరేట్ అవ్వాలి అని సెలెక్ట్ చేసి ఉంది. అలా కాకుండా నాకు 8 సెకండ్స్ వీడియో చాలు అంటే మీరు 8 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి క్రెడిట్స్ కూడా తగ్గుతాయి. 12 క్రెడిట్స్ మైనస్ అవుతాం. 6 సెకండ్స్ వీడియోకి 10 క్రెడిట్స్, 4 సెకండ్స్ వీడియోకి
7 క్రెడిట్స్. నాకైతే 10 సెకండ్స్ వీడియో కావాలి, 10 పెడుతున్నా. నెక్స్ట్ ఈ మోడల్స్ లో కూడా నాకు వీడియో మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ వియో 3.1 క్వాలిటీ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఒక్క వీడియో జనరేట్ చేయాలి అంటే 100 క్రెడిట్స్ మైనస్ అవుతారు. నేనైతే ఈ మోడల్ యూస్ చేయను, పైన ఒమ్ని ఫ్లాష్ మోడల్ ఉంది కదా ఇది యూస్ చేస్తా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కింద మనం ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తే మీకు ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి, ఇక్కడ మనం 1 వీడియో జనరేట్ చేయడానికి, 2 వీడియోస్ జనరేట్ చేయడానికి, ఇక్కడ మీరు 4 పెట్టారనుకోండి ఇక్కడ క్రెడిట్స్ కూడా పెరిగిపోతాయి. 60 క్రెడిట్స్ మైనస్ అవుతారు. 3 పెడితే 45 క్రెడిట్స్, 2 పెడితే 30 క్రెడిట్స్. నాకు ఈ ప్రాంప్ట్ తో ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు అంటే 1 పెట్టండి. మనకి వీడియో సెట్టింగ్స్ అయితే ఇంతే. నెక్స్ట్ నా రెఫరెన్స్ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఒక ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేస్తున్నా. ప్లస్ మెన్యూ మీద క్లిక్ చేసి ఆల్రెడీ ఇందాక ఒక ఇమేజ్ అప్లోడ్ చేసాం కదా, మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ అలాగే క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్ని ఇక్కడే కనబడతాయి. నాకు ఈ ఇమేజ్ అప్లోడ్ అవ్వాలి, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రాంప్ట్ అంటున్నా. చూడండి ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి కదా, నేను చాట్‌జిపిటి సపోర్ట్ తీసుకుంటున్నా. మీకు అర్థం అవ్వడం కోసం రోమన్ తెలుగులో ప్రాంప్ట్ టైప్ చేశాను. యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇంజనీర్, నీడ్ యానిమేషన్ టెస్ట్ ప్రాంప్ట్, ద రెఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ ఒక పెద్ద బెంగాల్ టైగర్ ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆడుకుంటున్నట్టుగా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కావాలి. బ్యాక్గ్రౌండ్ ఒక హౌస్ కనబడాలి, నేను హౌస్ ముందు ఉన్న గార్డెన్లో ఆడుకుంటున్నట్టుగా కావాలి. ఇట్స్ లుక్ రియల్ నాట్ ఏఐ అని రోమన్ తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చా. మీరు డైరెక్ట్గా ఈ ప్రాంప్ట్ కాపీ చేసి ఫ్లోలో ఇచ్చి జనరేట్ చేసినా మనకి వీడియో జనరేట్ అవుద్ది. ఎందుకంటే మనకి చాట్‌జిపిటి కానీ, గూగుల్కి సంబంధించిన నానో బనానా కానీ, లేకపోతే ఫ్లో వెబ్సైట్ కానీ ఇవన్నీ మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. నేనైతే చాట్‌జిపిటి ద్వారా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారుస్తున్నాను. చేంజ్ దిస్ బేసిక్ ప్రాంప్ట్ టు ప్రొఫెషనల్ ప్రాంప్ట్ అని ఒక్క లైన్ యాడ్ చేసా. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఈ బేసిక్ ప్రాంప్ట్ అల్లా ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద చేంజ్ అయిపోద్ది. చూడండి మనకి ప్రాంప్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ కాపీ చేసుకొని ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. నాకు ఆల్రెడీ అన్ని సెట్టింగ్స్ పెట్టాం కదా, సింపుల్గా ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మన ఇచ్చిన ప్రాంప్ట్ అలాగే రెఫరెన్స్ ఇమేజ్ బేస్ చేసుకొని వీడియో జనరేట్ అయిపోద్ది. చూడండి ఇక్కడ మనకి వీడియో జనరేట్ అవుతుంది, ఇక్కడ పర్సంటేజ్ కూడా చూపెడుతుంది. ఇది ఎప్పుడైతే 100కి రీచ్ అవుద్దో మన వీడియో కంప్లీట్ అయిపోయినట్టు. చూడండి వీడియో జనరేట్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్లే చేసి అయినా చూడొచ్చు, లేదంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నా. వీడియో డౌన్లోడ్ అయిపోయింది, ఒకసారి ప్లే చేస్తున్నా. ఈ ప్రాంప్ట్ బాక్స్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి చూసాం కదా, ఇదే ప్రాంప్ట్ బాక్స్లో ఇక్కడ ప్లస్ మెన్యూ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆల్. మీరు ఏమైనా ఇమేజెస్ అప్లోడ్ చేసినా, ఇమేజెస్ జనరేట్ చేసినా, ఏమైనా వీడియోస్ జనరేట్ చేసినా అవన్నీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ కంటెంట్ కొంచెమే ఉంది, ఇలా కాకుండా చాలా క్రియేట్ చేశారనుకోండి, అందులో ఉన్నది సెర్చ్ చేయాలి అంటే పైన మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ప్రతాప్ అని టైప్ చేశారు అంటే ఆ పేరు మీద ఏమేమి ఉన్నాయో వాటి వరకు కనబడతాయి. ఇలాగ మనం నేమ్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇమేజెస్. మీరు ఏమైనా ఇమేజెస్ జనరేట్ చేసినా, ఇమేజెస్ అప్లోడ్ చేసినా ఓన్లీ ఇమేజెస్ వరకే కనబడతాయి. నెక్స్ట్ వీడియోస్ అన్నారు అంటే ఇది వచ్చేటప్పటికి ఓన్లీ వీడియోస్కి. నెక్స్ట్ ఇక్కడ వాయిసెస్ ఉంటాయి, ఈ వాయిసెస్ క్లిక్ చేశారనుకోండి, ఈ వాయిసెస్ వచ్చేటప్పటికి మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ క్యారెక్టర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా మనం ఓన్గా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని ఆ క్యారెక్టర్కి ఇక్కడ ఉన్న వాయిసెస్లో ఒక వాయిస్ని యాడ్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా చెప్తా. నెక్స్ట్ క్యారెక్టర్స్. ఇక్కడ మనం ఎటువంటి క్యారెక్టర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్లో కనబడట్లా. తర్వాత నేను క్యారెక్టర్ క్రియేట్ చేస్తాను, అప్పుడు ఇక్కడ ఒక క్యారెక్టర్ కనబడుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి అవతార్. ఈ ఆప్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఒక్కసారి మన ఓన్ ఫేస్తో, మన ఓన్ వాయిస్తో, మన ఓన్ అవతార్ క్రియేట్ చేసుకుంటే చాలు. ప్రాంప్ట్కి తగ్గట్టుగా మన డ్రెస్ స్టైలు, హెయిర్ స్టైలు మారుద్దేమో కానీ మన వాయిస్ కానీ మన ఫేస్ కానీ మారదు. అసలు అవతార్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు అవతార్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి అప్లోడ్స్. మీరు అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడుతుంది.
కనబడతాయి. ఇక్కడ మనకి రీసెంట్ పెట్టుండడం వల్ల మనం రీసెంట్ గా క్రియేట్ చేసినవన్నీ స్టార్టింగ్ లో కనబడుతున్నాయి. ఇలా కాదు, నేను ఎక్కువగా యూజ్ చేసేది నాకు స్టార్టింగ్ లో కనబడాలి అంటే మోస్ట్ యూజ్డ్ పెట్టారనుకోండి, మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తారో అది ఇక్కడ కనబడుద్ది. అలాగే మనకి ఇక్కడ న్యూయెస్ట్ అని, ఓల్డెస్ట్ అని, మనం ఫేవరెట్, మనం ఎక్కువగా డౌన్లోడ్ చేసింది ఏమైనా ఉంటే అది కనబడతాయి. చూడండి, నార్మల్గా రీసెంట్ పెట్టేస్తున్నా. అలాగే మనకి ఇక్కడ డేట్స్ ప్రకారంగా సెర్చ్ చేయాలి అన్నా ఇక్కడ మనం క్రియేట్ చేసిన డేట్స్ ఉంటే ఆ డేట్ మీద క్లిక్ చేశారు అంటే మీరు ఆ డేట్లో ఏది క్రియేట్ చేశారో అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి, వీటి గురించి చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఆల్ మీడియా, మీరు ఏమైనా ఇమేజెస్ జనరేట్ చేసినా, వీడియోస్ జనరేట్ చేసినా, ఏమైనా అప్లోడ్ చేసినా ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ ఇందులో చూసారు కదా, ఇమేజెస్ అంటే ఓన్లీ ఇమేజెస్, వీడియోస్ అంటే ఓన్లీ వీడియోస్ వస్తాయని. సేమ్ అయ్యే ఆప్షన్స్ ఇక్కడ ఇమేజెస్ అన్నాము అంటే ఓన్లీ ఇమేజెస్ వస్తాయి, వీడియోస్ అన్నాము అంటే మన దగ్గర జనరేట్ చేసిన వీడియోస్ ఏమున్నాయో అవి కనబడతాయి. నెక్స్ట్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ డిఫాల్ట్ గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అసలు ఈ క్యారెక్టర్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే, సపోజ్ ఇక్కడ ఒక క్యారెక్టర్ మీద క్లిక్ చేస్తున్నా, ఈ క్యారెక్టర్ మీద క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ ఇక్కడ వచ్చేసుద్ది. చూడండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ సబ్మిట్ అన్నారు అనుకోండి, మనకు ఒక క్యారెక్టర్ క్రియేట్ అయిపోద్ది. నా ఫోటోతో నాకు క్యారెక్టర్ క్రియేట్ అవ్వాలి అంటే ప్లస్ మీద క్లిక్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేసుకొని ఇక్కడ ఉన్న డిఫాల్ట్ ప్రాంప్ట్తో జనరేట్ చేస్తే మన ఫేస్ అలాగే ఉంటుంది, కానీ మన హెయిర్ స్టైల్ కానీ మన డ్రెస్ స్టైల్ కానీ ఇక్కడ క్యారెక్టర్కి ఎలా ఉంది అలా వచ్చేసుద్ది, మనకి క్యారెక్టర్ జనరేట్ అవుద్ది. ఇలా కాదు, నేను చాట్ జీపీటీ ద్వారా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటాను అంటే మనం చాట్ జీపీటీలో కూడా క్యారెక్టర్ డిజైన్ చేయొచ్చు. దాని గురించి కూడా చెప్తున్నా. ప్లస్ మెన్యూ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అంటున్నా, నా ఫోటోని అప్లోడ్ చేస్తున్నా. నెక్స్ట్ చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నా, ద రిఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ చేంజింగ్ లైక్ గూగుల్ ఫ్లో ఏఐ క్యారెక్టర్ ఈజ్ వేరింగ్ yellow color hoodie and black jeans, need professional prompt, act as a prompt engineer. ఇలాగా ఒక చిన్న బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ సబ్మిట్ అన్నాం మనకి చాట్ జీపీటీయే ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చి ప్రాంప్ట్ ఇచ్చుద్ది. చూడండి, ప్రాంప్ట్ వచ్చింది కదా. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటారు, సింపుల్గా గూగుల్ ఫ్లోలోకి వెళ్తారు. ఇక్కడ ఉన్న డిఫాల్ట్ ప్రాంప్ట్ డిలీట్ చేసి మనం క్రియేట్ చేసుకున్న ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ అనడం మనకు ఒక క్యారెక్టర్ క్రియేట్ అయిపోద్ది. చూడండి, ప్రాసెసింగ్ జరుగుతుంది. చూడండి, ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా నా ఫేస్ తో నాకు క్యారెక్టర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ వాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఏ వాయిస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇందాక మనకి వాయిసెస్ అనే ఆప్షన్ కనబడింది కదా, అందులో ఉన్న వాయిసెస్ అన్ని కనబడతాయి. ఇందులో మీ క్యారెక్టర్ కి సూట్ అయ్యే వాయిస్ సెలెక్ట్ చేసుకోవడమే. ప్రతిదానికి కింద మేలా ఫిమేలా అన్నది కింద మెన్షన్ అయ్యి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మేల్ వాయిస్. ఈ వాయిస్ వినాలి అంటే ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది. Hi there. We're introducing a ఇంకో వాయిస్ చూస్తున్నా. Hi there. We're introducing a సపోజ్ నేను ఈ వాయిస్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఈ వాయిస్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు క్యారెక్టర్ అన్నాము అంటే ఈ వాయిస్ మన క్యారెక్టర్కి యాడ్ అయిపోద్ది. ఇంకా ఫైనల్గా ఇక్కడ డన్ ఆప్షన్ ఉంటుంది. డన్ మీద క్లిక్ చేయడం మనకి క్యారెక్టర్ మన ఇచ్చిన వాయిస్తో క్రియేట్ అయిపోద్ది. మీరు ఎప్పుడైనా మీ క్యారెక్టర్ని యూస్ చేద్దాం అని అనుకుంటే ఈ ప్లస్ మెన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యారెక్టర్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం మనకి క్యారెక్టర్ కనబడుద్ది. యాడ్ టు ప్రాంప్ట్ అన్నారు అంటే మీ క్యారెక్టర్ ఇక్కడికి వచ్చేసుద్ది. ఈ క్యారెక్టర్ ఏం చెయ్యాలి అన్నది మనం ప్రాంప్ట్ రూపంలో ఇచ్చి సబ్మిట్ అన్నాము అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఈ క్యారెక్టర్ బిహేవ్ చేసుద్ది. క్యారెక్టర్స్ గురించి చూసారు కదా. నెక్స్ట్ సీన్స్, ఈ ఆప్షన్ మనకి పెద్దగా యూజ్ ఉండదు. నెక్స్ట్ అప్లోడ్స్, మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. దీని కింద గూగుల్ ఫ్లోకి సంబంధించిన టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ అన్ని చెప్పాలి అంటే చాలా టైం పట్టుద్ది, కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ట్రాష్. ఇక్కడ ఉన్న కంటెంట్ ఏది మీరు డిలీట్ చేసినా డిలీట్ అయ్యింది ట్రాష్లోకి వచ్చుద్ది. సపోజ్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అందరికీ తెలిసినయే.
కింద మూవ్ టు ట్రాష్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఆ ఇమేజ్ డిలీట్ అయిపోయి ట్రాష్ దాంట్లోకి యాడ్ అవుద్ది. మీరు ఇక్కడ నుంచి కూడా డిలీట్ చేయాలి అంటే డిలీట్ ఆల్ అన్నారు అంటే డిలీట్ అయిపోద్ది. లేదు ఈ ఇమేజ్ నాకు మళ్ళీ యూస్ చేస్తాను అంటే రీస్టోర్ ఆల్ అన్నారు అంటే మళ్ళీ ఇక్కడ యాడ్ అయిపోద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.